చోట రాహుల్ మెరుపు ధర్నా, పని పాట ఏది లేదు రాహుల్ గాంధీకి. మేడిగడ్డ 7వ బ్లాక్ లో ఎందుకో రాహుల్ గాంధీ ధర్నా తెలంగాణకు వస్తలేదు. రాహుల్ గాంధీ తెలంగాణలో చేయి ధర్నా. ఎందుకంటే స్కూటీలు ఇస్తున్న యువతులకు మీ రేవంత్ రెడ్డి ఇయ్యలే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి నిరుద్యోగుల గురించి సంకలు గుద్దుకుంటున్నాం కదా ఏం లేకుండా. మరి నిరుద్యోగుల గురించి ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తున్న మీరు రేవంత్ రెడ్డి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆయన నువ్వు కూడా ఉన్నావు దొంగ, ఆయన హామీ ఇచ్చినావు దొంగ. ఎన్నికల సమయంలో వచ్చి ప్రచారం చేసినావు కాంగ్రెస్ అంటే మాట తప్పని పార్టీ అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి, లంగ మాటలు, లఫుట్ మాటలు మాట్లాడి పత్త లేకుండా పోయినా 3 సంవత్సరాల నుంచి మళ్ళీ తెలంగాణకు వస్తలేవు, మాట్లాడతలేవు. ఇక్కడ పాలన ఎట్లుందని చెప్పి ఇక్కడ చూస్తలేవు. మరి 3 సంవత్సరాలుగా నిరుద్యోగ వృత్తి ఇవ్వని మీరు రేవంత్ రెడ్డి గురించి వచ్చి ధర్నా ఆయన ఇంటి ముందర కొడంగల్ వేసావా, లేకపోతే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటి ముందర వేసావా చెయ్యి, లేదంటే కొండారెడ్డిపల్లి సొంత గ్రామానికి వచ్చి ఆయన ఇంటి ముందర వేసావా చెయ్యి. రాహుల్ గాంధీ నిరుద్యోగ వృత్తి లేదు, తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం సంగతి దేవుడేరుడు ఆయన ఉన్న కళ్యాణానికి షాదీ ముబారక్ తీసేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. పేద యువతుల పెళ్లి కోసం కేసీఆర్ 1,00,000కు పైగా డబ్బులు ఇస్తే అవి కూడా ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పన్నాగం ఇది. మరి మీ కాంగ్రెస్ పార్టీ పాలనలేమో సుఖమైన పాలన, దొంగ హామీలు ఇచ్చి, లంగా హామీలు ఇచ్చి, తప్పుడు మార్గంలో అధికారంలోకి వచ్చి హామీలు లేకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ మీ పాలిస్తున్న రాష్ట్రంలో ఏం తప్పులు జరిగినా మీకు సంబంధం లేదు. జార్ఖండ్లో పేపర్ లీకేజీ గురించి పిల్లలు ధర్నా చేసినా వాడి కోడి రాహుల్ గాంధీ. ఢిల్లీలో చేస్తే మాత్రం పోతాడు, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నది బీజేపీ పార్టీ కాబట్టి, ఢిల్లీలో ఉన్నది బీజేపీ పార్టీ కాబట్టి, ఇలా వ్యతిరేక పార్టీ కాబట్టి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడు. జార్ఖండ్ కోడు ఎందుకంటే సోరెన్ వీళ్ళంతా దోస్తులు, తోడు దొంగలు కాబట్టి జార్ఖండ్ కోడు ధర్నా ఏడినా జార్ఖండ్ విద్యార్థులకు మద్దతు చెప్పాడు. ఈయన చెప్పాడు, ఈయన తొత్తు ఎవడైతే అభిజిత్ దీప్కి ఉన్నాడో సీజేపీ పార్టీ వాడు, కాక్రోచ్ పార్టీ వాడు కూడా వాడు జార్ఖండ్కు దొంగ. జార్ఖండ్కు పోకుండా ఉన్న ఈ దొంగ పని రాజస్థాన్లో అయింది. లాగు వలుగొట్టిరు సీజేపీ పార్టీ, కాక్రోచ్ పార్టీ వాళ్ళని లాగు వలిగింది. ఆడ పోయి మోతవరాలు ఎక్కడంట ఏది పాఠశాల తనిఖీ ఎన్నిక పోయారంట, పెద్ద వీళ్ళ ఆఫీసర్లని కొనలా తనిఖీ ఎన్నిక పోతే ఎవరన్నా మీరు తనిఖీ ఎన్నిక మా పాఠశాలకు దేనికోసం వచ్చారని చెప్పి పైంట్లు లాగా అన్ని వలగొట్టి, కారుల్లో వలగొట్టి, అద్దాలు వలగొట్టి, పత్తలు కూడా పంపించేసారు. అంటే మీరు చేసే దందాలు ఎట్లున్నాయంటే మీడియా అట్రాక్షన్, సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజలని తప్పుడు మార్గంలో పట్టించి దేశం పైన యుద్ధం ప్రకటించే పన్నాగం చేస్తున్నాడు ఈ రాహుల్ గాంధీ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు. ఈ రాహుల్ గాంధీ సన్నిహిత వర్గం ఏదైతే ఉందో ఈ దేశంలో అలజడులు సృష్టించాలి, బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత తీసుకురావాలి. వ్యతిరేకత తీసుకొచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా పాలన చేస్తుంది. గతంలో ఎన్నడూ కూడా ఇంత సుస్థిరమైన పాలన బీజేపీ అంటే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు ఏవి కూడా చేయలేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 12-13 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సుస్థిరమైన పాలన చేస్తుంది. ప్రజలకి నిరంతరం అంటే రోజు రోజుకు ప్రజల మద్దతు అనేది నరేంద్ర మోడీకి పెరుగుతుంది. ఈ పెరుగుతున్న మద్దతు మనం ఓట్ల ద్వారా, సీట్ల ద్వారా పొందలేము రాయని నరేంద్ర మోడీని ఎదుర్కోలేము. కాబట్టి మనం ఏం చేయాలి, అలజడులు సృష్టించాలి, యువతతోనే ఇది మార్పు తీసుకురావాలి. మార్పు పేరుతో దొంగలకు పైసలు ఇచ్చి సోషల్ మీడియాను కొనుగోలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు అంశాలతో రెచ్చగొట్టి దేశ ప్రజలని ఈ మోడీ పైన, ఈ బీజేపీ పైన వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ఈ రాహుల్ గాంధీ, వీళ్ళ అనుబంధ సంఘాలు, అనుబంధ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేసినాయి. దాన్ని అందులో భాగంగానే నరేంద్ర మోడీ కూడా ఒక మెట్టు తగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఆయనతో రాజీనామా కూడా చేయించిండు. తర్వాత పరిణామాలు ఏమైనా ఢిల్లీలో ధర్నా చేసిన ఈ రాహుల్ గాంధీ కానీ, కాక్రోచ్ పార్టీ దొంగ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఎందుకు వాంగ్చుక్ కానీ, ఎందుకు మరి జార్ఖండ్లో కూడా సేమ్ ప్రశ్నపత్రాల లీకేజీ, పేపర్ లీకేజీ గురించి ధర్నా జరిగితే అక్కడికి ఎందుకోలేదు దొంగలు? ఎందుకోలేదంటే వీళ్ళ అనుకూలమైన పార్టీలకు, అనుకూలమైన నాయకుల గురించి ఏం తప్పిదాలు జరిగినా, ఏం స్కాములు జరిగినా, ఏం అవినీతి జరిగినా, ఏం అక్రమాలు జరిగినా, ఏం తప్పులు జరిగినా వీళ్ళు పట్టించుకోరు. నరేంద్ర మోడీ మాత్రం వీళ్ళ టార్గెట్. అందుకే విదేశాలకు సంబంధించిన అనేక మంది నిపుణులు కానీ, విదేశాంగానికి సంబంధించిన శాఖలకు సంబంధించిన ప్రధాన మంత్రులు కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది, నరేంద్ర మోడీకి ప్రపంచంలో పక్క దేశాల్లో, ఇతర దేశాల్లో శత్రువులు లేరు, సొంత దేశంలోనే అంతర్గతంగా కొంతమంది శత్రువులు తయారని చెప్పడం జరిగింది. అనేక మంది అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ ఏంటంటే ఓట్ల ద్వారా నరేంద్ర మోడీని ఓడగొట్టలేము, సీట్ల ద్వారా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిని మనం అది తప్పించలేము. నరేంద్ర మోడీకి ప్రపంచంలో దినదినంగా ఏమైతుందంటే ఆయన క్రేజ్ అనేది పెరిగిపోతుంది. ప్రపంచంలో నెంబర్ 1 రాజకీయ నీతిజ్ఞుడు, ప్రజల మద్దతు పొందుతున్న వ్యక్తిగా ఇవాళ నరేంద్ర మోడీ అనేక సంవత్సరాలుగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన ప్రజల మద్దతు పొందుతున్న నేతల్లో అనేక దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించి. మరి ఆయన క్రేజ్ ఎట్లా తగ్గించాలి?
చాలా రోజులు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా ప్రారంభంలో ఏం చెప్పారు? అదేంది ఓట్లలో తేడా ఉంది, ఓట్ల మిషన్లో తేడా ఉన్నాయి, ఈవీఎంలో తప్పులు ఉన్నాయని చెప్పారు. ఈవీఎంలు తీసుకొచ్చిందే ఈ రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ. మరి దానికి సమాధానం చెప్పాలి. మరి వాళ్ళ నాయన తప్పుడు విధానాన్ని దేశానికి పరిచయం చేసిండా, తప్పుడు విధానాన్ని దేశానికి తీసుకువచ్చిండా? మరి వాళ్ళు సుమారు 55 నుంచి 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా, అప్పుడు వీళ్ళు కూడా దొంగ ఓట్లతోనే గెలిచిరా, దొంగ మార్గంలో గెలిచిరా, ఈవీఎంలో తప్పులు చేసే గెలిచిరా? దానికి సమాధానం చెప్పాలి మరి ఆయన. కాబట్టి ఈ దొంగ ధర్నా, ఈ దొంగ దీక్షలతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి రాదు. రాహుల్ గాంధీ నీ పక్కన ఉన్న మొత్తం తోడు దొంగలు, నువ్వు ఇచ్చే మాటలు హామీలు అన్ని దొంగ హామీలు. నువ్వు దమ్ముంటే తెలంగాణకి రా, ధర్నా చేసి చూద్దాం. రాహుల్ గాంధీ తెలంగాణకి ఎందుకు వస్తలేవు నువ్వు? ఇక్కడ ఉన్నటువంటి యువత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది కదా. ఈ రాహుల్ గాంధీ కావచ్చు, నువ్వు కావచ్చు, మీ రేవంత్ రెడ్డి కావచ్చు, నువ్వు కావచ్చు, మీ చెల్లె అందరూ చెప్పారు కదా. ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? యువతలకు స్కూటీ ఎక్కడ పోయింది? తులం బంగారం వేడిపోయింది యువతల పెళ్లిళ్ళకి. దొంగ హామీలు అన్ని ఇచ్చి పత్త లేకుండా పోయి అధికారాన్ని చేపట్టి వాళ్ళ మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చి మళ్ళీ ఎన్నికలప్పుడే దొంగ వచ్చేది ఆయా రాష్ట్రాల్లో పర్యటించేది. అంటే ఢిల్లీలో విదేశాల్లో జల్సాలు చేస్తారు. ఎందుకు వస్తలేవు మరి? ఢిల్లీలో ధర్నా చేసిన ఈ దొంగ జార్ఖండ్కి ఎందుకు వస్తలేడు? తెలంగాణకి ఎందుకు వస్తలేడు? అన్ని నాటకాలు అన్నమాట, దొంగ నాటకాలు, దొంగ కథలు.